అద్భుతమైన ఫీల్డింగ్ మరొకసారి బంతిపల్లి అద్భుతమైన ఫీల్డింగ్ అలాగే గుమ్మలూరు శ్రీనివాస్ మరియు ఈ యొక్క టోర్నమెంట్కి శ్రీమతి తాళ్ళూరి ఈ 28వ నెహ్రూ కప్ ముగింపు వేడుకకు విచ్చి నూతనంగా ఎమ్మెల్యేగా ద్వారా మీ మిత్రులను ఒక కమిటీగా వేసి మీ అందరి సహాయ సహకారాలతో ఒక లీగ్ కమ్ నాకౌట్ ఒక రన్నర్స్ రావడం జరిగింది. బెస్ట్ బౌలర్ అవార్డ్స్ గోస్ టు సానుకొమ్ము శంకరెడ్డి గారు, అధ్యక్షులు BRTU అవార్డుని అలాగే వాళ్ళ ట్రోఫీలు బిగ్ హ్యాండ్స్ టు ఇక్కడ తరతరాలుగా ముక్కోటి శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి. అదే క్రమంలో 3వ పండుగగా నెహ్రూ కప్ 2 దశాబ్దాల 8 సంవత్సరాలకు పైగా ఈ టోర్నమెంట్ కొనసాగుతుంది. అంటే దుర్గా అశోక్ నాతో పాటు ఆనాటి కాలంలో 1994లో నేను మిత్రుడు దుర్గా అశోక్ కలిసి ఈ నెహ్రూ కప్ను 1994లో శ్రీకారం చుట్టడం జరిగింది. అప్పుడు మాకు 18 ఏళ్ళు, ఇంటర్మీడియట్ చదువుతున్నాం. ఆ స్థాయిలో ఆ వయసులో ఒక క్రమశిక్షణకు ఒక పెద్దలు ఆడుతున్నారు, మహిళా క్రికెటర్లు కూడా ఆడుతున్నారు. ఇక్కడ కోచింగ్ క్యాంపులు వేశాయి. అండర్ 14, అండర్ 16, అండర్ 17, 20 రంజీ స్థాయిలో కూడా ఇక్కడి నుంచి ప్లేయర్స్ నెహ్రూ కప్ ఇటువంటి క్రీడల ద్వారా, ఇటువంటి క్రికెట్ టోర్నమెంట్ ద్వారా ముందుకు సాగుతున్నారు. మరి గొప్పతనం నెహ్రూ కప్కు దక్కింది. ఎప్పటి నుంచో ఇక్కడ ఈ గ్రౌండ్లో ఒక వేదిక కావాలనేది ఫస్ట్ కోరిక. ఆ కోరిక మా ట్రస్ట్ ద్వారా పెద్దలందరి సహకారంతో, కళాభారతి వాళ్ళ సహకారంతో వేదిక నిర్మించుకున్నాం. నెక్స్ట్ మన ఎమ్మెల్యే గారి ద్వారా ఆడిటోరియం కూడా నిర్మించుకోవాలని, అది కూడా మన భద్రాచలం పెద్దలందరి సహకారంతో అది కూడా పూర్తవ్వాలని, అలాగే ఇవాళ గెలిచినటువంటి టీంకి, భద్రాచలం టీంకి కంగ్రాచులేషన్ చెప్తూ, అలాగే ఖమ్మం టీంకి కూడా వాళ్ళకి రన్నర్స్ కూడా వాళ్ళకు కూడా నెక్స్ట్ టైం ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. నిజంగా ఈ కార్యక్రమం చేయడం అనేది డబ్బే కాదు, దీనికి సర్వీస్ కూడా చాలా అవసరం. ఒక నెల రోజుల ముందు నుంచే ఈ ప్లాన్ చేసుకొని దాదాపుగా ఈ కమిటీ సభ్యులు పేరు చెప్పాలంటే చాలామంది ఉన్నారు. బాలయ్య గారు, దుర్గా అశోక్ గారు, సలీం గారు, చాలామంది. వీళ్ళందరూ కూడా దాదాపు ఒక నెల నుంచి ప్లాన్ చేసుకొని వాళ్ళు ఈ కార్యక్రమం చేయడంలో ముఖ్యంగా వారికి ఆర్థిక నిధులు కావాలి. ఆ నిధుల కోసం ప్రతి సంవత్సరం కూడా వీళ్ళని పాపం వాళ్ళు రిక్వెస్ట్గా అడగటం, కొంతమంది సమయభావం వలన ఆ టైం ఇవ్వలేకపోవటం, ఎలా చేయాలని తపన పడటం, ఇవన్నీ ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఈ మధ్యకాలంలో ఈ గత 2-3 సంవత్సరాల నుంచి జయశేఖర్ తాళ్ళూరి గారు వారు దాదాపుగా ₹1,00,000 వరకు ఇవ్వటం జరుగుతూ ఉంది. అలాగే దుర్గా ప్రసాద్ గారు, ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఊళ్ళో కూడా చాలామంది చేస్తూ ఉన్నారు. ఈసారి ప్రకాష్ గారికి, ప్రకాష్ ప్రాజెక్ట్స్ చైర్మన్ ప్రకాష్ గారు USA వారికి చెప్పగానే వారు 2వ ప్రైజు 30,000 ఇవ్వడం జరిగింది. అనుకోకుండా ఆ కప్పు కూడా సెకండ్ ప్రైజ్ ఖమ్మమే గెలుచుకుంది. అలాగే జయశేఖర్ గారు ఇక్కడ లోకల్లో ఇచ్చారు, భద్రాచలమే గెలుచుకుంది 50,000. గత 30 సంవత్సరాలుగా
నిర్వహిస్తూ కొద్దిగా యూత్ని ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న సందర్భంగా వారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ ఈ సెల్ ఫోన్కు గేమ్స్కే అందరూ కూడా లీనమైపోయినారు. ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. పిల్లలు కలిసి మాట్లాడుకొని గేమ్స్ ఆడుకునే రోజులు అవి అంతరించిపోయినట్టు కనబడుతుంది. ఈ సందర్భంగా ఇంత మంచి గ్రౌండ్ ఉంది. దీన్ని అందంగా తీర్చిదిద్దుతున్నటువంటి పట్టణ పుర ప్రముఖులందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ భద్రాచలంలో చేస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, ఇప్పుడు మాట్లాడే వేదిక కూడా వాళ్ళు కట్టిందే. అలాగే ప్రజాసేవ చేసే వేరే సత్రం కూడా వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చారు. ఎంతమంది రైతులకు సాయం చేశారు, చదువుకున్న పిల్లలకు సాయం చేశారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. అనేకమైన కార్యక్రమాలు వాళ్ళు ఆ ట్రస్ట్ తరఫున కానీ కుటుంబం తరఫున కానీ చేస్తూ ఉన్నారు. అది భద్రాచలానికి ఆ కుటుంబం ఒక అసెట్గా నేను భావిస్తూ భద్రాచలంలో మీ అందరం కూడా మీ కుటుంబానికి కృతజ్ఞతగా ఉంటామనే సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, అలాగే నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ వెంకట్రావు గారు. చాలా ఇష్టం నాకు ఆయన. అయితే ఏంటంటే అందరూ సతీ సావిత్రి సినిమా చూసుంటారు. సత్యవంతుడు మరణిస్తే యమధర్మరాజుతో యుద్ధం చేసి భర్తని ఇంటికి తీసుకొచ్చిన ఆ రోజు సావిత్రి వేరు. ఈరోజు మేడం దగ్గరుండి ఎందుకు గెలవడు నా భర్త, గెలిపించి తీరతానని చెప్పి ఇంటింటికి సందుకి మనిషికి వెళ్ళి నమస్కరించి రిక్వెస్ట్ చేసి ఆయన్ని గెలిపించిన ఘనత మా ఆడపడుచుది. అందుకని ఎమ్మెల్యే గారు డాక్టర్ గారు అయినా ఎమ్మెల్యేగా మేము గుర్తిస్తామని సందర్భంగా మనవి చేస్తూ, అనేకమైన మంచి కార్యక్రమాలు భద్రాచలంలో జరుగుతూ ఉంటాయి. ఇదే మైదానంలో మేము కూడా ఇంటర్మీడియట్ చదివేటప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళం. ఇక్కడికి వస్తేనే ఒక రకమైన ఒళ్ళంతా ఒక పులకరింతగా ఉంటుంది అనమాట. రోజు అప్పట్లో క్రికెట్కి అంత ఆదరణ ఉండేది కాదు ఇక్కడ. మేము ఇక్కడ కొన్ని చెట్లు అవన్నీ ఉండేవి, ఒక రెడ్ క్రాస్ బిల్డింగ్ ఉండేది. మొత్తం ఇక్కడ ఈ గ్రౌండ్ని క్లీన్ చేసుకొని మేము రెగ్యులర్గా క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్ళం. అలాంటి ఇక్కడ మన భద్రాద్రి కప్ కానీ నెహ్రూ కప్ కానీ స్థాపించి ఎంతోమంది గొప్ప ఆటలు ఆడటం జరిగింది. గొప్ప టోర్నమెంట్స్ ఆడటానికి సహకరించారు. ఇక్కడ మనం ఈ ఏజెన్సీ ఏరియాలో క్రికెట్ని చాలామంది గొప్ప ఆటగాళ్ళు ఉంటారు. నేను ఇంతకుముందు అలా వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను. మా అన్నయ్య రాజా శ్రీకృష్ణ ఓపెనింగ్కి వచ్చాడు, తను డాక్టర్ అయ్యాడు. బ్రహ్మాండమైన ఫాస్ట్ బౌలింగ్ చేసేవాడు, ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ స్పీడ్ బౌలింగ్ చేసేవాడు. హార్డ్ హిట్టింగ్ బ్రహ్మాండమైన ఆల్రౌండర్. కానీ అప్పట్లో అవకాశాలు లేవు. అదే క్రికెట్ కంటిన్యూ చేసి ఉండుంటే ఇక్కడ ఆంధ్ర బ్యాంక్లోనే సౌత్ సెంట్రల్ రైల్వేస్లోనే జాబ్ వచ్చి ఉండేది. కాకపోతే అప్పట్లో అమెరికా వెళ్ళి డాక్టర్ అయ్యి ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ సక్సెస్ఫుల్ ఫిజిషియన్. కాకపోతే ఇప్పుడు కాలం మారింది. మన నెహ్రూ కప్ కండక్టర్ మన ఫౌండర్స్ ఇద్దరు కూడా, అశోక్కి మన బాలయోగి అన్నకి, ఈరోజు ఒక గేమ్ కండక్ట్ చేయడం అనేది పెద్ద టాస్క్, ఒక డిఫికల్టీ కూడా. 15 రోజులు వాళ్ళకి అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ, ఇతర సమస్యలు కానీ, వాళ్ళని కోఆర్డినేషన్ చేసుకోవడంలో కానీ చాలా కష్టమైంది ఈరోజు. అలానే once again hands up to all teams because of very difficult to conducting of the cricket and any teams, any cultural activities, all things very difficulty. అలానే నేనున్నాను సైతం అంటూ ఏ కల్చరల్ యాక్టివిటీస్ కానీ, క్రికెట్ కానీ, ఇతర గేమ్స్ కూడా కండక్ట్ చేసేందుకు బిహైండ్ సంథింగ్ క్రికెట్ అని కానీ కల్చరల్ యాక్టివిటీస్లో కూడా మేమున్నామని ఆల్ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్న పంచాక్షర గారి ఫ్యామిలీకి కూడా. ఎందుకంటే మనం ముందుకు తీసుకెళ్ళాలి భద్రాచలం ఆలోచనతో ఉన్న వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ స్టేజీలో ఈరోజు మనం నిలబడ్డామంటే వాళ్ళ దయాదాక్షిణ్యాలు. భద్రాచలం ఒక రూపురేఖలు అలానే ఇవన్నీ తెచ్చారంటే నిజంగా పంచాక్షరాయ్ గారికి మనం ధన్యవాదాలు చెప్పాల్సింది. వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడికో వెళ్ళి ఈరోజు యుఎస్ఏ చాలా మంది భద్రాచలం మర్చిపోతారు.
ఒక రైతు బిడ్డగా, ఒక రైతు వ్యక్తిగా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఈరోజు పిఎస్సీలో కూడా వెళ్ళి 1 ఇయర్ ఒకసారి వచ్చి భద్రాచలంలో ఏ యాక్టివిటీస్లో అన్ని కల్చరల్ యాక్టివిటీస్లో కానీ క్రికెట్లో కానీ పాల్గొంటూ అందరి మధ్యలో ఉన్న వ్యక్తులు ఆయన. అలాంటి ఫ్యామిలీని మనం ఖచ్చితంగా దీవించాలి. ఈ భద్రాచలం అభివృద్ధిలో వాళ్ళ కృషి ఉండాలి. అలానే ఈరోజు స్టేజ్ మీద ఉన్న పిల్లలు డ్యాన్స్ కానీ అలానే ప్లేయర్స్ ఈరోజు రన్నర్స్ కూడా వాళ్ళకి మరొకసారి కంగ్రాట్ చెప్పుకుంటూ ప్రియమైన 8TV ప్రేక్షకులారా, 8TV తాజా వార్తల నోటిఫికేషన్ మీ దరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే 8TVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి. ఇక ఎంచక్కా తాజా వార్తలు మీకు చేరుతాయి.